2019 ఎన్నికల్లో 150 స్థానాలు 50% ఓట్ షేర్తో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. బంపర్ విక్టరీ అప్పుడు. అంటే ఇప్పటికీ ఒక 10% ఓట్ షేర్ తగ్గింది. కానీ 140 స్థానాలని కోల్పోవాల్సి వచ్చింది. 11కు మాత్రమే పరిమితం అవ్వాల్సిన పరిస్థితితో దుస్థితో వాటెవర్. కానీ ఈ ఫలితాలని చూసి అన్నీ వదిలేసి హిమాలయాలకు పారిపోదామనిపించింది. 40% ఓట్లు వచ్చాయని ఆగిపోయా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమీక్షలో భాగంగా జగన్ మాట్లాడారనే వార్తని ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు ఈ 2 పత్రికలే హైలైట్ చేస్తూ ఉన్నాయి సార్. నిజంగా మాట్లాడారో లేదో మన దగ్గర సోర్స్ లేదు, బట్ వాళ్ళు ప్రచురించారు కాబట్టి అడుగుతూ ఉన్నా. నిజంగా ఇదే జరిగితే మాట్లాడవచ్చు కూడా. ఎందుకంటే ఎందుకు వైరాగ్యం? ఇంత భారీ ఓటమి తర్వాత ఎవరికైనా ఆ మేరకు వైరాగ్యం ఉంటుంది. సో ఇది మన నిత్య జీవితంలో కూడా ఎన్నోసార్లు అనుకుంటాం కదా. సో కానీ హిమాలయాలకు పోతారా? 40% కాదు 4% ఓట్లు వచ్చినా హిమాలయాలకు పోరు. ఎందుకంటే రాజకీయం అంతా బలమైంది, అది అయస్కాంతం. అందువల్ల జగన్మోహన్ రెడ్డి 40% కాదు 4% వచ్చినా కూడా హిమాలయాలకేం పోడు. హిమాలయాల పక్క పెట్టి వింధ్య పర్వతాలకు కూడా పోడు. సో అందువల్ల రాజకీయాల్లో ఆ వైరాగ్యాలు ఉండవచ్చు. ఇప్పుడు మనకు శ్మశాన వైరాగ్యం అంటారు చూడండి. మీరు ఎవరైనా చనిపోతే ఆడి పోయినప్పుడు రిటర్న్ చేయడం ఏముంది, జీవితం ఇంత సంపాదిస్తే ఏముంది, ఆఖరికి ఇక్కడే కదా తెలియదు. ఆయనకు అంత సంపాదించిండు, ఏం పట్టుకపోయాడు? పాపం బతుకున్నంత కాలం కొడుకుల గురించి సంపాదన పదవుల గురించి ఆశపడాడు, ఏం మిగిలింది అని ఈ వైరాగ్యం అంటారు. వైరాగ్యం అనుకొని ఆడ శ్మశానం అన్నీ కంప్లీట్ చేసి స్నానం చేసి కారెక్కుతారు. ఏమైందిరా 10 లక్షలు ఏమైంది, అపార్ట్మెంట్ ఏమైంది మాట్లాడుతుంటారు. సో అందువల్ల ఇది సహజంగా జరిగేటువంటి పరిణామం. అందువల్ల ఫలితాల వైరాగ్యం, మీకు శ్మశాన వైరాగ్యం ఉన్నట్లు ఫలితాల వైరాగ్యం కూడా ఉంటుంది కదా. సో శ్మశాన వైరాగ్యం లాగానే. సో మా తెలిసిన బంధువు ఒకరు, ఆయన హార్ట్లో ఏదో చెస్ట్లో పెయిన్ వచ్చింది. మేము హాస్పిటల్ మేమే తీసుకెళ్తున్నంతసేపు బాధపడుతూ ఇక ఏముంది లైఫ్, మరి ఎలా ఉంటుందో తెలియదు. సో ఈ సంపాదన ఏముంది, ఇవన్నీ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆయన దగ్గర తీయించాడు, డాక్టర్ ఏం లేదన్నాడు. రిటర్న్ వస్తూ కార్లో కూర్చున్న తర్వాత తన స్టాక్ సబ్ బ్రోకర్తో మాట్లాడుతున్నాడు. ఆ షేర్లు ఏమైనా, ఆ షేర్లు అమ్మినరాలే, ఆ షేర్లు ఎక్కడ అని మాట్లాడుతున్నాడు. నేను ఆయన దగ్గర ముందు ఆయన దగ్గర తర్వాత ఆసుపత్రి వైరాగ్యం ఎట్లుంది అని. అందువల్ల ఇలా మనుషులు ఎవరైనా రియాక్ట్ అవుతుంటారు. కానీ 40% ఓట్లు వచ్చింది కనుక హిమాలయాలకు పోలే, 30% ఓట్లు వస్తే ఇంకో దగ్గర పోడు, 10% ఓట్లు వస్తే పోకపోవడం అంటూ ఉండదు. రాజకీయ పార్టీల్లో ఫలితాలు అనేది తప్పనిసరిగా ఎవరికైనా ఆ రకమైన ప్రభావం పడుతుంది కదా. ఈవెన్ 23 సీట్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అనలేదా, నాకు ఎలా, నేను ఏం తప్పు చేశాను, ప్రజలకు ఇంత తక్కువ సీట్లు ఎట్లు ఇచ్చారు, నాకు అర్థం కావడం లేదని అనలేదా. సో అందువల్ల ఇలాంటి మాటలు ఎవరైనా ఓడిపోయినప్పుడు ఆ రకమైన వైరాగ్యం వస్తుంది కదా.